ఐడిబిఐ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2026లో చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. వీళ్ళు ఒకటేసారి 2 పోస్టులు అయితే మెన్షన్ చేశారు. ఒకటి జామ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ O, ఇంకొకటి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఎట్లా వచ్చిందంటే, జామ్ ఉంది కదా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ O, దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలా. ఇక్కడ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడగలేదు. ఫ్రెషర్స్ అయితే మీరు ఎలిజిబులే, అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A ఉంది, ఇంకొక పోస్ట్ ఉంది కదా, దానికి డిగ్రీతో పాటు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలా బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్లో. సో ఇక్కడ కన్ఫ్యూజన్ అయిపోయింది వాళ్ళకి. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగిరా అని చెప్పి అప్లై చేస్తారు కొంతమంది. అయితే మా ఫ్రెండ్స్ సర్కిల్ చాలామందికి దీని గురించి తెలియదు వాళ్ళకి. సో చాలామంది కూడా నాకు ఇంతకుముందు అడిగారు, వాళ్ళ కోసం మేము వీడియో తీస్తున్నాను. ఫ్రెషర్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, ఆ పోస్ట్కి అప్లై చేసుకోండి. దాంట్లో వేకెన్సీస్ వచ్చేసి 1100 వేకెన్సీస్ ఉన్నాయి. సో మంచి ఆపర్చునిటీ ఇది ఫ్రెషర్స్కి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి అప్లై చేసేయండి. ఇక నోటిఫికేషన్ వచ్చేసి 8th March స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 19th March. ఇంకొక డే అయితే టైం ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేసేయాలి. లాస్ట్ మూమెంట్లో సర్వర్ బిజీ అవ్వచ్చు, డౌన్ కూడా అవ్వచ్చు, మళ్ళీ మీరు మిస్ అయిపోతారు. వెంటనే అప్లై చేసేయండి, డోంట్ మిస్ ఇట్. మీ కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోయిందా? ఆఫీషియల్ పీడిఎఫ్లో 2 పోస్టులు ఇచ్చారు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ వచ్చింది. చాలామంది తెలియక ఇంకా అప్లై చేయలేరు కన్ఫ్యూజన్ వల్ల. సో మీ డౌట్ క్లియర్ అయిపోతే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ పీడిఎఫ్ని టెలిగ్రామ్లో నేను అప్లోడ్ చేసినాను. బయోలో లింక్ ఉంది టెలిగ్రామ్లో, ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసే ముందు క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. స్టేట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్యాస్ట్ బట్టి ఎన్ని పోస్టులు ఉన్నాయి. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ టెలిగ్రామ్లో పీడిఎఫ్లు ఉన్నాయి. ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు ఆధార్ కార్డ్, డిగ్రీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోటో సిగ్నేచరు. అప్లై చేసే ముందు ఇవన్నీ సెట్ చేసుకొని అప్లై చేసుకోండి. టైం అస్సలు వేస్ట్ చేసుకోకండి. అంటే మరి ఏమైనా అప్డేట్స్ కావాలని కూడా మన అకౌంట్కి ఫాలో అయిపోయింది. నేను ఏమైనా అప్డేట్ ఉంటే నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను అంటే మన అకౌంట్స్లలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టేసేయండి, ఫేస్బుక్లో కూడా ఫాలో కొట్టేసేయండి.